ఎందుకు అంత అసహ్యం పుడుతుంది మీకని నేను అడుగుతున్నా. ఆ మహిళలు ఇవాళ మేము జైల్లో పోతే వాళ్ళు చెప్తుంటే వాళ్ళు నెత్తి గుడ్డ కట్టుకొని చైన్లో ఉన్న పుల్లలు ఏరుతుంటే కూడా మీరు లగ్గాలప్పుడు నెత్తికి అవి బాసింగాలు కట్టుకోలేదా, గుడ్డలు వేసుకోలేదా, ఇప్పుడు కట్టుకొని తిరుగుతున్నారని. మరి అందులో ఉన్నటువంటి సునీత అనే అమ్మాయిని కాళ్ళతోటి నేను అదేవిధంగా వాళ్ళని రకరకాల మాటలతోటి అక్కడినటువంటి బీట్ ఆఫీసర్లు నుంచి చూస్తే నాకు నిజంగా బట్టి మళ్ళొక్కసారి ప్రజలందరూ కూడా ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఏం అధికారం ఉంది? రూల్ ప్రకారం ఏమన్నా ఉంటే విచారణ చేయండి, కానీ వాళ్ళని అనరాని మాటలు, వాళ్ళని ముట్టుకోవడం, వాళ్ళతో చిత్తశుద్ధి ఉన్న ఈ రాష్ట్రం నుంచి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అటవీ శాఖ మంత్రి గారు మీకేమాత్రం ప్రజల మీద ప్రేమ ఉన్నా, నిజంగా మీరు రూల్ ప్రకారం నేను పదవిలో ఉన్నా నా కళ్ళ ముందనే ఈ ఆడబిడ్డలకు అన్యాయం జరిగింది అని అనుకుంటే వెంటనే ఆ రేంజర్ను సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి, వాళ్ళ మీద ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకు ఇంత దారుణమా, ఇంత ఘోరం? వాళ్ళ బాధ వింటుంటే 18 నెలల పిల్లోడు ఇంటికాడున్నాడు, అమ్మ ఆమె పాలిచ్చే తల్లి, ఆమె ఏ రకంగా ఒక పాలిచ్చే తల్లి యొక్క గోసేందో ఒక ఆడకూతురులుగా మాకు తెలుసు. ఆడబిడ్డలుగా తల్లులను కన్నా పిల్లల్ని కన్నా తల్లులుగా బిడ్డకు పాలియకుంటే ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటారో మాకు తెలుసు. ఇంత ఘోరమైనటువంటి పరిపాలన ఎక్కడ చూడలేదు. ఇవాళ వాళ్ళ మీద ఒక కేసు పెట్టి మళ్ళీ ఇవాళ ఇప్పుడు అందరు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇవాళ మేము కోర్టుకు పోతాం, మాకు బెయిల్ వస్తుంది, మేము బయటకు వస్తామని మళ్ళీ ఇంకొక కేసు పెట్టాల్సిన అంత అవసరమైందని అంటున్నాను. అంత నీచమైనటువంటి నికృష్టమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఫారెస్ట్ అధికారులకు, ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారికి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.